కీర్తన గ్రంథం 18వ అధ్యాయం 6వ వచనం. నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టుతిని, నా దేవునికి ప్రార్థన చేస్తుని. ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. నా మొర్ర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులా జొచ్చెను. 18:6 మరొకసారి చదువుదాం. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టుతిని, నా దేవునికి ప్రార్థన చేస్తుని. ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. నా మొర్ర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులో జొచ్చెను. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, మహోన్నతుడా, మహాఘనుడా, మా రక్షక, చదవన వాక్య భాగాలను దీవించండి తండ్రి. ధ్యానం చేస్తుండగా మీరు అనుగ్రహించిన ఈ సమయాన్ని మీ నామను వినియోగించుకుంటుండగా మీ ఆత్మ సహాయం దయచేయండి. మీరే మహిమ పొందమని మీ దయాదీవెన కోరుతూ యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మంచిదండి. ఉదయం ఈరోజు సాయంత్రం వేళ జరిగిన ఆ పుస్తకాపన కార్యక్రమంలో పాల్గొన్న అందరినీ ప్రభునామంలో అభినందిస్తున్నాను. మనం చదువుకున్న వాక్య భాగం 18వ అధ్యాయం కీర్తన గ్రంథం 6వ వచనంలో, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టుతిని, నా దేవునికి ప్రార్థన చేస్తుని. నా మొర్ర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులో జొచ్చెనని మనం చదువుకున్నాం. నా శ్రమ అనే మాట ఇక్కడ ప్రస్తావించబడింది. నా శ్రమ, మై అఫ్లిక్షన్ ఆర్ మై ట్రబుల్స్. కీర్తనకారుడు దావీదు వ్రాసిన కీర్తన ఇది. నా శ్రమ అనే మాట ఎంత బలంగా వాడుతున్నాడని మనం గ్రహించగలమంటే, 19వ అధ్యాయం లూకా సువార్త 19వ వచనం, 12వ అధ్యాయం 19వ వచనం ఎలా వాడాడో, ఒక ధనవంతుడు నా పంట అన్నంత బలంగా, నా కుట్లు అన్నంత బలంగా, నా ధాన్యము అన్నంత బలంగా, నా ప్రాణము అన్నంత బలంగా, ధాన్యాన్ని, కొట్లను, పంటను ఆయన ఎంత బలంగా వాడాడో ఈ మాట కూడా అంతే బలంగా నాకు కనిపిస్తుంది. నా శ్రమ. గర్వంగా చెప్తున్న ఒక మాట ఇది. నా శ్రమ. ప్రార్థన అనే అనుభవం మనకు ఉండాలే కానీ, ప్రార్థించే ఆసక్తి మనలో ఉండాలే కానీ, ఏమండి, శ్రమలు మనకు గర్వకారణమవుతాయి. అది ఇక్కడ అర్థం. అప్పుడు మనం కూడా చెప్పగలం, నా శ్రమ ఇది నాది, నేనెవరికి ఇవ్వను అంటుంటారు పిల్లలు, అంటారు పెద్దవాళ్ళు కూడా అంటుంటారు, ఇది నాది, నేనెవరికి ఇవ్వను. ఆ నాది అనడంలో ఎంత అథారిటీగా అంటారు కదా. అమ్మో ఇది నాది. కీర్తనకారుడు కూడా అంటున్నాడు, ఇది నాది. ఏమిటది? శ్రమ. శ్రమలేళ్ల తనకున్న అవగాహన చూడండి ఎంత ఎంత తేడాగా ఉందో. అందుచేతనే వాళ్ళు గొప్ప భక్తులయ్యారు, భక్త శిఖామణులయ్యారు, భక్తి దిగ్గజాలయ్యారు వాళ్ళు. నా శ్రమ. శ్రమ ప్రార్థన
ఈ రెండు ఒకదానికొకటి విడదీయడానికి వీలు కాని అవిభాజ్య అనుభవాలు. వేరు చేయడానికి వీలు లేదు. ప్రార్థన లేని శ్రమ శ్రమ లేని ప్రార్థన, ఈ రెండు కూడా శక్తివంతమైన సంగతులుగా ఉండవు. ప్రార్థన లేని శ్రమ మనకు నిరాశను, నిస్పృహను, భయాన్ని, ఆందోళనను కలిగిస్తుంది. ఇక్కడ నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని అంటున్నాడు. I pleaded unto my God when I am in a distress or in trouble. నా శ్రమ, శ్రమలు నావి అని చెప్పుకోవడం ఎవరికి చేతనవుతుందండి? అమ్మో నేను ఎవరికి ఇవ్వను, ఇవి నావే అని ఎవరైనా చెప్పగలరా? ప్రార్థించేవాళ్ళు మాత్రం చెప్పగలరు. ప్రార్థించేవాళ్ళు మాత్రం చెప్పగలరు. ప్రార్థన అభిలాష కలిగిన వారు మాత్రమే చెప్పగలరు. నా శ్రమ, ఆ పదమే చాలా సొగసైన ప్రయోగం. అది ఎట్లా ఉందంటే, నేను ఏమైనా ఇస్తాను కానీ ఎవరేం అడిగినా ఇచ్చేస్తా కానీ నా మరణం నేను ఎవరికి ఇవ్వను బాబు అంటే ఎలా ఉంటుందంటే ఇది? అలా ఎవరైనా మాట్లాడతారా? నాకు రాకుండా ఉంటే బాగుండని ఎవరైనా అనుకుంటారు కదా. అలాగే శ్రమలను కూడా నాకు రాకుండా ఉంటే బాగుండు అనుకుంటారు కదా. కానీ శ్రమలను సొంతం చేసుకోగలడు విశ్వాసి. శ్రమల ఓనర్, విశ్వాసి శ్రమల ఓనర్. శ్రమలను ఓన్ చేసుకోగలడు, శ్రమలను సొంతం చేసుకోగలడు. ఎందుకని? తాను యెహోవాకు మొరపెట్టేవాడు కాబట్టి. యెహోవాకు మొరపెట్టేవాడు కాబట్టి నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని. ప్రియమైన సహోదరి సహోదరులరా, లేఖనాలు మనం అర్థం చేసుకోవడంలో ఒక ప్రత్యేకమైన వైవిధ్యం. నా శ్రమ, మై ట్రబుల్. శ్రమలు నాకు వచ్చాయి కానీ నేను మొరపెట్టడం జరిగింది. అందుచేత శ్రమలలో మనం మొరపెట్టినప్పుడు ఏం జరుగుతుందో మీకు జ్ఞాపకం చేస్తా. 119వ అధ్యాయం చూడండి. కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 67వ వచనం. శ్రమ గలుగక మునుపు నేను త్రోవ విడిచి తిని, ఇప్పుడు నీ వాక్యం ననుసరించి నడుచుకొనుచున్నాను. శ్రమ శ్రమ అనే మాటలు ఈ 119వ కీర్తనలో 4 సార్లు ప్రస్తావించబడి ఉంటాయండి. అవి మనం బయటికి తీయబోతున్నాం. 67వ వచనంలో ఏం రాయబడింది? ఏం రాయబడిందండి? శ్రమ కలుగక మునుపు అంటే శ్రమకు మునుపు, బిఫోర్ ట్రబుల్.
శ్రమకు మునుపు ఒక అనుభవం ఉంది మనకు. శ్రమకు మునుపు మన అనుభవం లేక ఈ భక్తుని అనుభవం, నేను అంటున్నాడు కదా. శ్రమకు మునుపు ఏ అనుభవం? వాక్యాన్ని అనుసరించి నడచుకొనని అనుభవం. వాక్యాన్ని అనుసరించి నడచుకొనకపోవటం. అందువల్ల మనకి ఇక్కడ ఏం కనిపిస్తుంది, ఏమర్థమవుతుంది? శ్రమ కలగడానికి వాక్యాన్ని అనుసరించకపోతే కూడా వస్తుంది అని అర్థం. And we don't follow the word of God, there is always a possibility for us to face troubles. శ్రమ కలుగక మునుపు, శ్రమ కలుగక మునుపు అని ఇక్కడ మనం చూస్తున్నాం. త్రోవ విడిచిన అనుభవం, వాక్యాన్ని అనుసరించుకొనకపోవడం. మనం ఎంత విశ్వాసమైనా కొన్ని అంశాల్లో రాజీ పడం. వాక్యాన్ని పెడచేయని పెడతాం, పక్కదారి పట్టిస్తాం. అది చాలా విచారం. భక్తే అదే. అవి విడిచిపెట్టలేకపోతే వాక్యాన్ని అనుసరించేవారు కాదు. ఇందులో అనుమానమే లేదు. కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి, వాక్యమే అదే. వాక్యం ముందు ఏది ఆగదు, ఏ సెంటిమెంటు ఆగదు, ఏ ఆచారం ఆగదు. ఈరోజు గురువారం అండి, డబ్బులు మేము ఇవ్వలేము. కానీ ఇస్తే ఎవరైనా తీసుకోవచ్చు. గురువారం తీసుకోమండి అనరు. మీరు గమనించండి, ఎక్కడైనా సెంటిమెంట్స్ ఇవి. ఏమ్మా చిన్నమ్మాయిని ఎదురు రమ్మనం, ఆ పిల్ల ఈయనకి ఎదురు తిరిగేది ఎప్పుడు, అయినా కూడా ఎదురు రావాలి. వాక్యం చెప్పట్లే, అవన్నీ విశ్వాసులే చేస్తున్న పనులు ఇవి. పలానా రోజే కూటం పెట్టాలండి అంటే బేసంఖ్య కూటాలు అంటా వీటిని, బేసంఖ్య కూటాలు. 3వ రోజు కానీ, 5వ రోజు కానీ, 7వ రోజు కానీ, 9వ రోజు కానీ, 11వ రోజు కానీ, 13వ రోజు కానీ. ఎక్కడుంది ఇది? ఎక్కడుంది ఇది? నమ్మిన వాళ్ళే, ఆరాధన చేసే విశ్వాసులుగా ఉన్నవా వారు కూడా అనుసరిస్తున్న సంగతులు. రొట్టె ఇదే. వాక్యాన్ని అనుసరించకపోతే కూడా మనం శ్రమ పడాలి. లోక సంబంధమైన గిలిలో మనం ఉండవలసిన అవసరం లేదు.
అలాగూ జీవించే పక్షంలో మనం ఈ క్రమాలు పెట్టిన వాళ్ళకు పెద్దపీట వేస్తున్నాం. ఎవరు చెప్పారు అలాగూ? పలానా సిద్ధాంతి చెప్పాడండి. బైబిల్ చెప్పింది అనలేం మనం. వెళ్ళి సిద్ధాంతికి దండం పెట్టు, సిద్ధాంతిని పూజించు. ఇంకెందుకు వాక్యం, ఎందుకు దేవుడు? వాక్యంలో చెప్పనివే ఎక్కువ చేస్తున్నాం మనం. వాక్యం చెప్పనివి అనేక అంశాల్లో, వివాహాల్లో కానివ్వండి, ప్రయాణాల్లో కానివ్వండి, ఇంటి వ్యవహారాల్లో కానివ్వండి, చాలా అనుసరిస్తున్న విశ్వాసులను మనం చూస్తాం. విశ్వాసులే. వాక్యపు మునుపు ఇవన్నీ ఉన్నాయి. మనం వాక్యాన్ని నమ్మిన తర్వాత ఇవి ఉండడానికి వీల్లేదు. అది దెబ్బతిన్న తర్వాత అంటున్నాడు దావీదు, శ్రమకు మునుపు నేను వాక్యాన్ని త్రోవ తప్పాను, మీ వాక్యాన్ని అనుసరించలేదు నేను. శ్రమలు నాకేం చేశాయంటే నా కళ్ళు తెరిపించాయి. ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి ఆయన సహోదరి సహోదరులారా తీవ్రంగా ఆలోచించాలండి. మనకు కలుగుతున్న అనుదిన శ్రమలున్నాయే, మనం త్రోవ విడకుండా మనల్ని చేయడానికి, త్రోవలో ఉండేవారుగా మనల్ని చేయడానికే దేవుడు ఎప్పుడు శ్రమలను మన మీదకు కుట్రగానో కుతంత్రంగానో ఆయన పంపించడు. అందుచేత భక్తుడు శ్రమకు మునుపు ఎలాగున్నాడు? త్రోవ విడిచిన వాడుగా ఉన్నాడు. అయితే శ్రమలో ప్రార్థన చేశాడు, దేవుడు తన కళ్ళు తెరిచాడు. కాబట్టి ఇక్కడ శ్రమకు మునుపు అని మాట చదువుతున్నాం. రెండవది ఏమిటంటే చూడండి, 71వ కీర్తన 71వ వచనం, ఇది అధ్యాయంలో 71. నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమనొంది ఉండుట నాకు మేలాయను. శ్రమకు మునుపు, శ్రమకు మునుపు, అలాగే శ్రమలో మేలు. బిఫోర్ ద ట్రబుల్స్ అండ్ గుడ్నెస్ ఇన్ ట్రబుల్స్. శ్రమలో మేలు. శ్రమలో మేలు. ప్రార్థించే విశ్వాసులు వీటిని కనుగొనగలరు. వీటిని కనుగొనగలరు. దే కెన్ ఫైండ్ ఇట్. శ్రమలో మేలు చూడడం ఎవరికి సాధ్యం? శ్రమలో దారిద్ర్యం, శ్రమలో కన్నీరు, శ్రమలో రోదన, శ్రమలో నిరాశ. చాలామంది శ్రమలో మరణించిన వారు ఉన్నారు తట్టుకోలేక. శ్రమలు నాకు మేలయ్యాయి, నీ కట్టలు అనుసరించి నడుచుకోవడం జరిగింది. శ్రమలకు ఎంత సొగసైన రూపాన్ని ఇస్తున్నాడు భక్తుడు ఇక్కడ. శ్రమల సుందరీకరణ అనేది. శ్రమల సుందరీకరణ అంటే పట్టణాన్ని సుందరీకరణ చేస్తుంటారు కదా. ఇప్పుడు మన విజయవాడలో సుందరీకరణ కార్యక్రమం జరిగింది. ప్రతి స్తంభానికి
ఆ కరెంటు బల్బుల తోరణాలు చుట్టూ కట్టారు. ఇటు సింగనగర్ వెళుతుంటే ఆ స్తంభాలకు కట్టి ఉంటాయి, ఇటు బందర్ రోడ్డు వెళితే ఆ స్తంభాలకు కట్టి ఉంటాయి. అలాగే ఏలూరు రోడ్లో ఏమిటి ఇవన్నా అంటే పట్టణ సుందరీకరణ అండి. అది ప్రత్యేకమైన బడ్జెట్ మీద తయారు చేశారు. నగర సుందరీకరణ. విశ్వాసి శ్రమలను సింగారిస్తున్నాడు. శ్రమల సింగారం ఉంటుందా ఏమండి? బోడిగుండుకు పూలు పెడితే ఎలా ఉంటుంది ఏమండి? బోడిగుండును సుందరీకరణ చేయగలమా? మనకు చేత కాదు, ఎవరికీ చేత కాదు. కానీ బోడిగుండు అయినంతగా శ్రమలు వచ్చినా కూడా ఇక ఏమీ లేదు, ఆశ నాకు, ఇక నాకు ఏ ఆశ లేదు, అయిపోయింది నా పని, అని బాధపడలా శ్రమలను సింగారిస్తున్నాడు. శ్రమలులో నేను నేర్చుకున్నాను, శ్రమకు మునుపు త్రోవ విడిచాను. శ్రమలు నాకు మేలయ్యాయి. మేలుకరమైన శ్రమలు కాదు ఇక్కడ, అభావం వేరు. గుడ్ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటుంటారు. అంటే కొలెస్ట్రాల్లో కూడా మంచిగా ఉందన్నమాట. అది అలా కాదు, ఇది గుడ్ కొలెస్ట్రాల్ కాదు, ఇది శ్రమలే, పచ్చి శ్రమలే. కానీ మేలుకరమైన శ్రమలు కాదు, శ్రమలలో మేలుంది. ప్రార్థించే విశ్వాసుల శ్రమల భాష్యం ఊహకందనిది, అంచనాలకందనిది. అందుచేతనే మనం దేవుణ్ణి వదలలేమండి. యూ కెనాట్ లీవ్ గాడ్. ప్రాణం విడుస్తామే కానీ దేవుణ్ణి విడవం. ఆయన్ని రుచి చూచి ఎరిగాం, మనం రుచి చూచి ఎరిగాం. ఇతరులకు ఇది అర్థం కాదు, అది మనకు సంబంధం లేదు. అర్థం కాకపోతే మనకు సంబంధం లేదు. అర్థం చేసుకోవడం వాళ్ళ తలనొప్పి అంతే. నా భర్త లోకంలో ఎవరికి అర్థం కాకపోవచ్చు, కానీ అతడు నా భర్త. నువ్వు వెళ్ళి అందరికీ అర్థం అయ్యా, మరి ఇలా ఉన్నావేమిటి అని ఏ భార్య భర్తకి చెప్పదు. వెళ్ళి ఈ వీధిలో వాళ్ళకి ఈరోజు అర్థంగా, అవతల వీధి వాళ్ళకి మరో రోజు వెళ్ళి అర్థంగా అని అందనుకో ఒక భార్య భర్తతో. ఆయన ఏమంటాడు? అర్థం లేకుండా మాట్లాడొద్దు అని అంటాడు. వాళ్ళకి అర్థం కాకపోవచ్చు, బట్ హీఈస్ మై హస్బెండ్, అతడు నా భర్త. భార్య అర్థం కాకపోవచ్చు, నా భార్య. పిల్లలు అర్థం కాకపోవచ్చు, నా పిల్లలు. లోకానికి అర్థం కాదండి. లోకానికి అర్థం కానివాడే విశ్వాసి, నిజమైన విశ్వాసి అని కూడా చెప్పాలి. ద వరల్డ్ కెనాట్ అండర్స్టాండ్ యూ, దే ప్రైజ్ ద లార్డ్, యు ఆర్ రియల్ బిలీవర్. లోకానికి నువ్వు అర్థం కాలేదా? దేవునికి స్తోత్రం, నిజమైన విశ్వాసివే. లోకానికంటే ఇది భర్త కావచ్చు, భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, పరిసరాల్లో ఉన్నవాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, నీ వాడలోని వారు కావచ్చు, ఎవరైనా కావచ్చు. నిన్ను అర్థం
తట్టుకోలేకపోతున్నారు అంటే హల్లెలూయా అని దేవుణ్ణి స్తుతించొచ్చండి. మనం అర్థం కాం, లోకానికి అర్థం కాం. ఎందుకంటే శ్రమల్ని ఇలా ఎవరు తీసుకుంటారు? శ్రమకు మునుపు నేను త్రోవ విడిచిన వాణ్ణి, శ్రమలు నన్ను త్రోవలోనికి తెచ్చాయి. నా శ్రమలో యెహోవాకు మొరపెట్టాను, ఆయన చెవియొగ్గి నా ప్రార్థన ఆలకించాడు. శ్రమలలో నాకు మేలు లభించింది. ఆ కట్టడలు నేను నేర్చుకునే అవకాశం, అది మేలు. శ్రమలు మనకు క్లాస్ రూమ్ అవుతాయి, తరగతి గది అవుతుంది. అందుచేత భక్తుడు నా శ్రమ అని ధైర్యంగా చెప్పుకుంటున్నాడు, నా శ్రమని గర్వంగా చెప్పుకుంటున్నాడు అని మనం భావించగలం. ఒకటి శ్రమకు మునుపు, రెండు శ్రమలో మేలు. చూడండి 119వ కీర్తన, 119వ కీర్తనలోనే నేను మీకు జ్ఞాపకం చేస్తా. ఏం రాయబడిందో నేను మీకు జ్ఞాపకం చేస్తా. చూడండి, శ్రమ ప్రస్తావన ఇక్కడ తేబడుతున్నది. శ్రమ ప్రస్తావన తేబడుతుంది. అదేమిటంటే భక్తుడు శ్రమలను ఇలాగూ వివరిస్తున్నాడండి. ఎలాగూ వివరిస్తున్నాడు? 92వ వచనం చూడండి. 92, నీ ధర్మశాస్త్రము నాకు సంతోషమియ్యని ఎడల నా శ్రమయందు నేను నశించియుందును. ఇదేమిటి? ఏమిటన్నా? ఏమండి, ఇదేమిటి? ఒకటి శ్రమకు మునుపు, రెండు శ్రమలో మేలు, మూడు శ్రమలో సంతోషం. నీ ధర్మశాస్త్రం నాకు సంతోషమియ్యని ఎడల నా శ్రమలయందు నేను నశించేందును. శ్రమల కంటే ధర్మశాస్త్రము ద్వారా వచ్చిన సంతోషాన్నే అధికంగా భావిస్తున్నాడు. ఎంత గొప్ప ప్రమాణాలు ఇవి! ఎంత గొప్ప ప్రమాణాలు అండి ఇవి! మనం ఎక్కడ తూగుతాం వాళ్ళ ముందు? వాళ్ళ కాళ్ళ గోటికి చాలం, వాళ్ళ పాదాల ధూళికి కూడా సరిపోమేమో. అంత విశ్వాస ద్రష్టలు వాళ్ళు, విశ్వాసములో శ్రేష్ఠులు వాళ్ళు, విశ్వాస పిపాస ఔపాసకులు. శ్రమల సంతోషం, ఈ పదాలు ఎక్కడైనా వాడబడతాయి ఇతర గ్రంథాల్లో? ఇతర గ్రంథాల్లో వాడబడతాయా? లోకంలో మనం మనకు కష్టం కాకుండా పక్కన వాళ్ళకి కష్టం వస్తే మనకు కొంత ఊరట, అది మన ఫీల్ అలా ఉంటుంది. వాళ్ళకి ఎన్నడు కలుగుద్దో, వాళ్ళ కాళ్ళు ఎప్పుడు పోతాయో అని భావించే వాళ్ళని మనం లోకంలో చూస్తున్నాం కదా. పక్కవాడు పోవాలి, పక్కనే ఉన్న నేను నిలవాలి అని భావించడం. విశ్వాసాల కాదు, శ్రమలు నావి, శ్రమలు నావి. అది ఏ రకమైన శ్రమ కానివ్వండి,
నా శ్రమలో నేను ల్యాండ్ అయినప్పుడు యెహోవాకు మొరపెట్టాను. శ్రమలలో త్రోవలోనికి వచ్చాను, శ్రమలలో నేను మేలు అనుభవించాను, శ్రమలలో సంతోషం లభించింది. ఐ యామ్ ఓవర్వెల్మింగ్, ఐఎమ్ జాయ్ఫుల్. శ్రమలలో సంతోషం. అనుభవిస్తున్న శ్రమల కంటే ధర్మశాస్త్రం ఇచ్చిన సంతోషమే నాకు గొప్పగా ఉంది. డాక్టర్ గారు, మీరు ఇచ్చిన మందు కంటే మీరు గుచ్చడం భలే సమ్మగా ఉందండి అని ఏ పేషెంట్ అంటాడండి? ఈ పేషెంట్ అంటున్నాడు, ఈ పేషెంట్ అంటున్నాడు. శ్రమలలో నేను సంతోషించడానికి కారణం ధర్మశాస్త్రము ఇచ్చిన సంతోషం. అంచేత మనం చాలాసార్లు వాక్యాన్ని విన్నప్పుడు ఆదరించబడడం చాలా గొప్పగా ఉంటుంది, చాలా గొప్పగా ఉంటుంది. ఊహించని ఆదరణ మనకు లభిస్తుందండి. వి నెవర్ ఫీల్ లైక్ దట్ అంతకుముందు. భక్తుల అనుభవాలు ఎంత గొప్పవండి. శ్రమలలో యెహోవాకు మొరపెట్టాను, ఆయన నా మొర ఆయన చెవిలో దోచాను. అప్పుడు శ్రమలు ఇంకా బాగా అర్థమయ్యాయి. త్రోవలోనికి వచ్చాను అని శ్రమలు ఇంకా బాగా అర్థమయ్యాయి. అందులో మేలుందని శ్రమలు ఇంకా బాగా అర్థమయ్యాయి. అందులో సంతోషం ఉందని, అందులో సంతోషం ఉందని. ధర్మశాస్త్రం నాకు సంతోషం ఇయ్యని ఎడల నా శ్రమయందు నేను నశించి ఉందును. 4వ మాట చూడండి, 153వ వచనం చూద్దాం. 153. నేను నీ ధర్మశాస్త్రమును మరచువాడను కాను, నా శ్రమను విచారించి నన్ను విడిపింపుము. ఏమండి, అందరూ యాక్టివ్గా ఉన్నారా? యాక్టివ్గా ఉంటే చెప్పండి. 1, నా శ్రమ అంటున్నాడు, ప్రార్థించానంటున్నాడు. అప్పుడు ఏమయ్యే శ్రమలు? త్రోవలోనికి తెచ్చాయి. 2, శ్రమలో మేలు. 3, శ్రమలో సంతోషం. ఇప్పుడు ఏమిటి 153వ వచనంలో? చెప్పండి. శ్రమలో ఒకసారి చదివి చెప్పండి, మీకు ఏం అర్థమైందో. చదువుకొని చెప్పండి. శ్రమకు మునుపు, శ్రమలో మేలు, శ్రమలో సంతోషం. ఏమర్థమైంది మీకు ఇప్పుడు? నేను నీ ధర్మశాస్త్రమును మరచువాడను కాను, నా శ్రమను విచారించి నన్ను నడిపించు. అంటే ఏమిటి చెప్పండి? ఏమండి, మోగించకుండా ఏంటి ఇదంతా సోదా? చెప్పండి. ఇది శ్రమకు మునుపు, 2 శ్రమలో మేలు, 3 శ్రమలో సంతోషం, 4 శ్రమ. చెప్పు జోహన్న. శ్రమలో ఇసుక, సిమెంటు, మాల, ఇల్లు కడుతున్నారు కదా పాపం, కష్టపడి అన్ని కలపాలి కదా. శ్రమ చెప్పండి గట్టిగా. శ్రమలో
విచారమా, విడుదల. చూడండి, ఒకటి శ్రమకు మునుపు 67 వచనం, 71 శ్రమలో మేలు, 92 శ్రమలో సంతోషం, 153 శ్రమ సాక్ష్యం. నా శ్రమను విచారించి అంటే ఎంక్వైరీ చేయండి, సాక్ష్యం చెప్తుంది. నా శ్రమను అడిగి చూడండి మీరు, నేను ఎలాంటి చెప్తుంది. నేను నీకు అర్థం కావాలంటే నా శ్రమలను అర్థం చేసుకో. శ్రమ సాక్ష్యం. మనం సాక్ష్యం ఇవ్వడానికి శ్రమ పడతాం. శ్రమ సాక్ష్యం. శ్రమ సాక్షిగా నిలుస్తాయి. వారి క్రియలు వారి వెంట పోవుచున్నవి. యేసును బట్టి కలుగు శ్రమలోను పాలిభాగస్తున్నా అంటున్నాడు యోహాను. శ్రమ సాక్ష్యం ఇది మనందరం కలిగి ఉండాల్సిందండి. శ్రమ సాక్ష్యం ఉందా? ప్రభువు కొరకు శ్రమించే సాక్ష్యం ఉందా? మన విశ్వాస జీవన క్రమంలో శ్రమలు మనకు సాక్షిగా ఉండనివ్వాలి. మనం శ్రమలలో గనక దేవునికి మొరబెడితే ఈ అనుభవాలు మనకు తప్పనిసరిగా వస్తాయి. శ్రమలు తొలగిపోవాలని ప్రార్థన చేస్తాం. అయ్యా, శ్రమలో నేను త్రోవలో ఉండేలాగా చేయండి అని భక్తుడు ప్రార్థించాడన్నమాట. శ్రమలు లేకపోవాలని ప్రార్థన చేస్తాం. అయ్యా, శ్రమలలో నాకు మేలు కనబడేలాగా సహాయం చేయండి. శ్రమలు తొలగిపోవాలని ప్రార్థన చేస్తాం. ప్రభా, శ్రమలు అలా ఉండనివ్వండి, అయితే అందులో సంతోషాన్ని నాకు ఇవ్వండి. శ్రమంతా ఘోరం మరొకటి లేదు అని భావిస్తాం. కానీ శ్రమ సాక్షిగా నేను ఉండడానికి సహాయం చేయండి అని దేవుని దగ్గర మనం మొరపెట్టడం. ఈ వికాసం మనం శ్రమలలో ప్రార్థించినప్పుడు శ్రమలు సుందరీకరణ చేయబడి ఒక సొగసైన రూపాన్ని సంతరించుకుంటాయి. అప్పుడు ఏం చేస్తాం? శ్రమలు సొగసైన రూపాన్ని సంతరించుకున్నప్పుడు ఏం చేస్తామండి? ఏం చేస్తాం? గట్టిగా చెప్పండి. శ్రమలు సొగసుగా తయారై సుందరీకరణ చేయబడి అందంగా మనకు ఎదురైనప్పుడు ఏం చేస్తాం? శ్రమల్ని ఏం చేస్తామండి? అంత శ్రమ పడుతున్నారు చెప్పడానికి మీరు. శ్రమలను ముద్దు పెట్టుకుంటాం. కిస్ దెమ్. పిల్లోడు చక్కగా స్నానం చేసి పౌడర్ రాసుకొని ఎదురు వస్తుంటే ఏం చేస్తాం? ముద్దు పెట్టుకుని వాడు పౌడర్ అంతా నాకేస్తాం కదండి. వాడి పౌడర్ మన ముఖానికి అంటుకుంటుంది. వాడిని ముద్దు పెట్టి శ్రమలు మనకు ఎదురైతే మన సొగసైన శ్రమలు మనకు ఎదురైనప్పుడు వాటిని ఎత్తుకొని ముద్దు పెట్టుకుంటాం. నా కనకం, నా బంగారం, నా లౌజు కదండి, నా లడ్డు. పిల్లలు నావా? భక్తులు శ్రమలను అలా అన్నారు. అందుచేత ప్రార్థించే వారి భాష్యమే వేరు శ్రమలలో. అందుచేత వీళ్ళు తాబిదు వేసుకోరు. విశ్వాసం
కష్టాలు వస్తే తావిధులు వేసుకోవడం, కనపడకుండా చేసుకోవడం చేయరు. నేను దేవుడిని నమ్ముకున్నానయా, తావిదేంటి మళ్ళీ? దేవుడు తొలగిస్తాడు. ఆ సంగతి దేవుడు చూసుకుంటాడు. శ్రమలు అనుమతించాడా? అనుభవిస్తా, లైన్లోకి వస్తా. అందువలన అనుమతించాడా? అందులో మేలు చూస్తా. దేవుడు అనుమతించాడా? అందులో సంతోషాన్ని వెతుక్కుంటా. దేవుడు అనుమతించాడా? అందులో నేను ఒక సాక్షిగా ఉంటా. నా శ్రమలో నేను యెహోవాకు పిల్లరా. ఈ అనుభవం మనకుండగా మన శ్రమలు మనకు సలాం చేయవా? శ్రమలు మనకు సలాం చేయవా? అందుచేత శ్రమలు లేనివారు ఎవరున్నారు? శ్రమలు లేనివారు ఎవరున్నారండి? శ్రమలు లేనివారు లోకంలో లేనివారంతే. లోకంలో ఉన్నామా, మనం శ్రమలలో తప్పకుండా వెళతాం. అవి మనకు ప్రమాదకరం కాదు. వాటిని ఎలాగూ అందంగా సిద్ధపరచాలో, చెత్త నుండి, ఇప్పుడేదో స్లోగన్ వచ్చింది, చెత్త నుండి ఉత్తమమైన వస్తువులు తయారు చేస్తున్నారు. చెత్తను తీసుకొచ్చి మంచి మంచి వస్తువులు తయారు చేస్తున్నారు. ఈ శ్రమలు మనం అనుభవిస్తున్నప్పుడు అలా తయారవుతాయి. లైన్లో కట్టడలు నేర్చుకుంటాం, మేలు చూస్తాం, సంతోషిస్తాం. శ్రమలలో సాక్షిగా నిలుస్తాం. నా శ్రమలో, అది ఈ పాటకు పల్లవి. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టితిని. అలాగూ మనం కూడా ఈ ప్రమాణాలకు దగ్గరగా ఉండడానికి ప్రభు తన సహాయాన్ని మనకు సమృద్ధిగా అనుగ్రహించుగాక.